దేశంలో రైతే రాజు అనేది ఒక నానుడిగానే మిగిలిపోయింది. ప్రభుత్వాలు మారినా ఎంతోమంది రాజకీయ నాయకులు వస్తూ పోతున్నా కానీ ఆ నానుడిలాగే మిగిలింది తప్ప రైతు రాజుగా చూసే పరిస్థితులు అయితే దాదాపు కనిపించలేదని చెప్పుకోవాలి. అందుకే ఒక రైతు కష్టం మరొక రైతుకే తెలుస్తుందని అయితే మనం చెప్పవచ్చు. సో దీనిలో భాగంగానే విజయనగరం జిల్లా గంట్యాడ మండలం బుడతనపల్లి గ్రామానికి చెందినటువంటి బుద్ధరాజు రాంబాబు అనే రైతు సాటి రైతుకి ఏం చేయాలి అనే ఆలోచనతో ఎప్పటి నుంచో రైతు పోరాటాలు చేస్తూ రైతుల తరపున రైతుల వైపు నిలబడి వారి యొక్క పోరాటాలు చేస్తూ వారికి ఏం కావాలన్నా తాను దగ్గరుండి నేనున్నాను అనే భరోసాని ఇస్తూ అనేక పోరాటాలు చేస్తూ తన ప్రయత్నం తాను సాగిస్తున్నారు. ఇప్పటికే అంటే తన యొక్క ఆదర్శంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన ఒక పెళ్లి చేసుకోకుండానే ఇప్పటికీ కూడా రైతుల కోసమే కేవలం పోరాటాలు చేస్తూ నిస్వార్థంగా పనిచేస్తున్న వ్యక్తి బుద్ధరాజు రాంబాబు గారు. ఈ నేపథ్యంలోనే ఆయన యొక్క ఉత్పత్తి సంఘంలో మనం చూసుకోవచ్చు. ప్రగతి రైతుల ఉత్పత్తిదారుల సంఘాన్ని అయితే ఏర్పాటు చేసుకుని దానిలో మనం చూసుకున్నట్లయితే మిషనరీస్, మనకి పంప్ సెట్ల యొక్క మిషనరీస్ చూసుకోవచ్చు. అదేవిధంగా రైతుకు సంబంధించినటువంటి అన్ని వస్తువులు కట్టర్స్ కావచ్చు, అదేవిధంగా వ్యవసాయాన్ని మనకి కటింగ్ చేసే మిషన్స్ కావచ్చు, అన్నీ కూడా అంటే అదేవిధంగా మనం చూసుకోవచ్చు గొయ్యలు తీసే అంటే రైతులకు ఉపయోగపడే మొక్కలు నాటుకోవడానికి ఉపయోగపడేటటువంటి మిషనరీస్ కావచ్చు, అదేవిధంగా పెస్టిసైడ్స్ని చంపుకోవడానికి అంటే రైతులు మనం ఏదైనా ఫార్మింగ్ చేసుకోవడానికి ఉపయోగపడినటువంటి స్ప్రేయర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వీటితో పాటు అటు విత్తనాలు అదేవిధంగా పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా మనం అంటే ఇక్కడ విత్తనాలు అంటే కూరగాయలకు సంబంధించిన విత్తనాల ప్యాకెట్లు మనం చూసుకోవచ్చు. ఈయన నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ డైరెక్ట్గా డీలర్షిప్ తీసుకొని ఆయనే సొంతంగా రైతులకు అయితే విక్రయిస్తున్నారు. ఇక్కడ 175 రూపాయలు ఇక్కడ మనకి ఎంఆర్పి కాస్ట్ ఉంది, కానీ ఇక్కడ ఈయన 100 రూపాయలకే దీన్ని రైతులకు అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే కేవలం రైతులకు మేలు జరగాలి అంటే ఇదేదో వ్యాపారంగా కాదు, వ్యాపార దృక్పథంగా కాదు. అదేవిధంగా మనం ఇంకొక విషయాన్ని మనం గమనించాలి. ఎటువంటి వ్యాపారం చేసే అంటే రైతుల యొక్క ఉత్పత్తులు వ్యాపారం చేసే వాళ్ళకైతే ఈయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రొడక్ట్స్ అయితే ఎవరని మనం చెప్పాలి. ఎందుకంటే కేవలం రైతుల కోసం ఎవరైతే తన దగ్గరకు వచ్చి రైతులు పలానా మేము ఫార్మింగ్ చేస్తున్నాం మాకు పలానా విత్తనాలు కావాలంటే ఆయన తెప్పించి వాళ్ళ కోసం అటు మహారాష్ట్ర కావచ్చు, ఒడిస్సా కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి డైరెక్ట్గా డీలర్షిప్ తీసుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా జీఎస్టీ పే చేస్తూ లాభాన్ని ఆర్జించకుండా కేవలం రైతుల కోసమే ఎన్ని కార్యక్రమాలు అయితే ఆయన చేస్తున్నారు. అసలు ఏంటి ఆయన యొక్క ఉద్దేశం ఏంటి, అసలు రైతుల కోసం ఇన్ని కార్యక్రమాలు చేయడానికి ఆయన యొక్క ఉద్దేశం ఏంటి ఆయన తెలుసుకుందాం. మరోపక్క మనం చూసుకున్నట్లయితే అటు కూలింగ్ సెంటర్ అంటే ఏమైనా రైతులు ఒక పళ్ళు అంటే మామిడి పళ్ళు కావచ్చు, అరటి పళ్ళు ఎటువంటి స్టోర్ చేసి అంటే ఎటువంటి మందులు కొట్టకుండా ఇక్కడే కాయలు తీసుకొచ్చి ఆ కూలింగ్ సెంటర్లో పెట్టినట్టయితే అయ్యే పళ్ళుగా మారి రుచికరం అంటే ఆరోగ్యంతో పాటు రుచితో పాటు అన్నీ కూడా సకల సదుపాయాలు కూడా ఈయన ఇక్కడ మనకి రైతులకైతే కల్పిస్తారు. ఆయన యొక్క లక్ష్యం ఏంటి అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. రాజుగారు చెప్పండి, అసలు మీ యొక్క లక్ష్యం ఏంటి? రైతుల కోసం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, అసలు మీ యొక్క లక్ష్యం ఏంటి ప్రధానంగా? మేము 2020లో ఈ ఎఫ్పిఓ రైతు ఉత్పత్తిదారుల సంఘం అనేది ప్రారంభించాం. దానికి హార్టికల్చర్ ఏడీ గారు సపోర్ట్గా దీనికి రైఫినింగ్ ఛాంబరు అలాగే గుడాం అలాగే ఆఫీసు ఇవి 70% 5% రాయితీతో మాకు ఇవి అందించారు. అయితే ఇవి వచ్చిన దాన్ని రైతాంగానికి ఏ విధంగా మనం మేలు చేయగలమని ఆలోచించి వివిధ రైతులకు అవసరమైన విత్తనం దయించి మార్కెట్ వరకు ఏ విధంగా మనం సహాయపడగలమనేది ఆలోచించి సభ్యులు డిస్కస్ చేసుకొని ఈరోజు గత 4 ఏళ్ళ నుంచి కూడా రైతులకి విత్తనాలు తీసుకొస్తున్నాం. విత్తన లైసెన్స్ తీసుకున్నాం అగ్రికల్చర్ వారి దగ్గర తీసుకొని ఈరోజు మార్కెట్లో ఈ సంవత్సరం వరకు మేము 1121 వేరే విత్తనం ఈరోజు మార్కెట్లో 1200 రూపాయలు అమ్ముతున్నారు. మేము డైరెక్ట్గా కంపెనీలతో మాట్లాడుకొని 940 రూపాయలకి వాళ్ళ నుంచి తెచ్చి 10-20 రూపాయలు ఈ మన సర్వీస్ ఛార్జీ పెట్టి 960కే ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు మార్కెట్కి వాళ్ళకి రైతుకు ఒక బ్యాగ్ దగ్గర 240 రూపాయల వరకు కూడా మనం సేవ్ జరిగింది. ఆ విధంగా 4690 విత్తనాలు ఒక 5-6 మండలాల్లో వివిధ గ్రామాల రైతులకి నేరుగా నాణ్యమైన మంచి విత్తనం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రైతుకు అవసరమైన కలుపు మందులు కానీ పురుగు మందులు కానీ ఇవి కూడా ఈరోజు మార్కెట్లో పెద్ద ఎత్తున రైతు దోపిడీ అవుతున్నాడు. సరైన మందు కూడా రైతుకి అందించలేకపోతున్నారు. అలాగే వాళ్ళు ధర కూడా చాలా ఎక్కువగా అమ్ముతున్నారు. ఆ విధంగా మనం పెద్ద కంపెనీలు అలాగే రిటైల్ డీలర్లతో మాట్లాడుకొని ఇక్కడ మనం రైతు మార్కెట్ రేట్ల మీద ఒక 20-25% తగ్గించి ఇవ్వగలుగుతున్నాం. అలాగే మనం ఈ రైతుకి ఉపకరణాలకు సంబంధించి కూడా మహారాష్ట్ర
అలాగే కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కంపెనీలతో మనం మాట్లాడుకొని ఈరోజు ఆయిల్ ఇంజిన్లు గత 2 ఏళ్ల నుంచి కూడా సుమారు 200 ఆయిల్ ఇంజిన్లు ఈరోజు తెచ్చాం. ఇదే మార్కెట్లో ఆ ఆయిల్ ఇంజిను 6.5 HP అలాగే 3 ఇంచెస్ది 18,000 నుంచి 20,000 అమ్ముతున్నారు. మనం 9,000కే అందించగలుగుతాం సగం ధరకే. అలాగే స్పేర్లు కూడా ఈరోజు మంచి నాణ్యత అయినవి పవర్ ఎక్కువైనవి కూడా మార్కెట్ మీద 1,500 తక్కువలో స్పేర్లు కూడా అందిస్తున్నాం. అలాగే బ్రష్ కట్టలు కానీ ఏవైనా రైతులకు కావాల్సిన టార్పానీలు కానీ రైతుకు కావాల్సిన ఉపకరణాలు మనం కాంట్రాక్ట్ చేసి మాకు ఇండెంట్ పెడితే వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో ఎక్కడైతే మంచి నాణ్యతమైనవి ధర రైతుకి బాగా తక్కువకు వచ్చేయగలిగి తెచ్చి సర్వీస్ ఛార్జ్ తీసుకొని వాళ్ళకి అందించగలుగుతున్నాం. అలాగే ఈరోజు సీడ్ కార్పొరేషన్ నుంచి కూడా నేషనల్ సీడ్ కార్పొరేషన్ నుంచి కూడా కిచెన్ గార్డెన్ కింద విత్తనాలు కూడా తెస్తాం. వాళ్ళైతే 175 రూపాయలు 12 రకాల కిచెన్ గార్డెన్ విత్తనాలు ప్యాకెట్ మాకు ఇస్తే మాకు వాళ్ళు ఇచ్చిన ధరకే 100 రూపాయలకే మనం అవన్నీ ఎవరికి కావాలన్నా అందించగలుగుతాం. ఈ విధంగా మొత్తంగా రైతాంగానికి ఇక్కడ సంబంధించి ఏ అవసరాలైనా మార్కెట్ దోపిడీని అరికెట్టేదానికి మనం FPO ద్వారా బార్గెనింగ్ చేసి వివిధ కంపెనీల నుంచి డైరెక్ట్గా తెచ్చి అందించగలుగుతున్నాం. అలాగే ఆహార ఉత్పత్తులు కూడా ఇక్కడ అవసరమైనవి కూడా రైతులకు చింతపండు కానీ అలాగే పసుపు కానీ తదితర రాగులు కానీ ఇవి కూడా ఏజెన్సీ నుంచి కూడా మంచి ఆర్గానిక్ లో పండించిన అలాగే వేరుశెనగ కానీ తెచ్చి కూడా ఇక్కడ లోకల్ రైతులకు కానీ ప్రజలకు కానీ తక్కువ ధరకి వాళ్ళకి అందించే విధంగా కృషి చేస్తున్నాం. అలాగే మొత్తంగా ఇంకా భవిష్యత్తులో కూడా మేము ఇక్కడ రైతాంగానికి ఈరోజు యాంత్రీకరణకు సంబంధించి అనేక వివిధ పంటలు అవి చేసుకోవడానికి అవసరమైన పనిముట్లు అందుబాటులో ఉండడం లేదు. భవిష్యత్తులో కూడా ఇక్కడ యాంత్రీకరణకు సంబంధించి కూడా ఇందులో పెట్టి తక్కువ ధరకే వాళ్ళకి రెంట్కి ఇచ్చే విధంగా ఇది చేస్తున్నాం. ఇప్పటికే గొయ్యలు తీసుకుంది కానీ అలాగే బ్రష్ కట్టర్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టి వాళ్ళకి అందుబాటులో ఉంచుతున్నాం. భవిష్యత్తులో కూడా ఈ విధంగా వ్యవసాయానికి సంబంధించి అన్ని ఉపకరణాలు కూడా ఇక్కడ ఉంచి దాని ద్వారా తక్కువ రెంట్కి ఇచ్చి ఉపయోగించుకునేలాగా చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే భవిష్యత్తులో ఇంకా ఈ గ్రామాల్లో ఎడ్యుకేటెడ్ పిల్లలు వాళ్ళు కానీ పొలాల్లోకి వెళ్ళడం ఇంటి దగ్గర ఉండటం వాళ్ళకి వివిధ ట్రైనింగ్లు ఇచ్చి ఇక్కడ స్వయం ఉపాధికి కూడా ట్రైనింగ్ సెంటర్లు పెట్టాలన్న ఆలోచనతో ఉన్నాం. భవిష్యత్తులో ఆ విధమైన కృషి కూడా చేయడం జరుగుతుంది. అలాగే రైతులకి సంబంధించి ఇక్కడ మీటింగ్ హాలు పెట్టాం. వివిధ శాస్త్రవేత్తలు కానీ వివిధ నిపుణులతోటి కూడా ఎప్పటికప్పుడు సమావేశాలు రైతులకి ఎడ్యుకేట్ చేస్తాం. ఎందుకంటే చేపల పెంపకం కానీ కోళ్ళ పెంపకం కానీ వాటి నుంచి కూడా ఇక్కడ శిక్షణ నిపుణులతో వాళ్ళతోటి ఇప్పించడం. అలాగే రైతులకు కావాల్సిన సమాచారం కూడా ఇక్కడ ఒక లైబ్రరీ కూడా పెట్టాం. ఈ పంటలు ఇవన్నిట్లో రైతుల తాలూకా సమాచారం అంతా కూడా లైబ్రరీ కూడా పెట్టి వాళ్ళకి తెలుసుకునేదానికి అందుబాటులో కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. అయితే రాజుగారు ప్రధానంగా చెప్పండి, మీరు అన్ని వస్తువులు కూడా ఉపకరణాలు కావచ్చు విత్తనాలు కావచ్చు అన్నీ కూడా రైతులకి మీరు తక్కువ ధరకే 50% 30% డిస్కౌంట్లు ఇస్తూ పోతున్నారు. మరి మార్కెట్ నుంచి మీకు ఎటువంటి ఒత్తిడి లేదా వ్యాపారస్తుల నుంచి? వ్యాపారస్తుల నుంచి అయితే ఉంది కామెంటు. అయినా మనం రైతు కోసం మనం చేయాలి కనుక రైతులు చేస్తాం. వివిధ వ్యాపార సంస్థలు కూడా మా దగ్గర నుంచి కూడా పట్టుకెళ్తున్నారు. ఇప్పుడు మేము రైతుకి ఇచ్చే ధరతో కూడా కొందరు మా దగ్గర కూడా ఇంజిన్లు అయితేనేమి ఇవి పట్టుకెళ్ళి కూడా రైతులకు అమ్మే పరిస్థితి కూడా కొంత ఉంది. అయితే మేము పూర్తిగా రైతులకి దృష్టిలో పెట్టుకునే చేస్తాం. వ్యాపార వర్గాలు కానీ మార్కెట్ వాళ్ళు కానీ వాళ్ళు ఏమనుకున్నా మనం రైతు శ్రేయస్సు కోసం పనిచేస్తాం. ఈ FPO కూడా ఆ విధమైన ఆలోచనలతో పెట్టింది కనుక ఆ విధంగా ముందుకు పోదలుచుకున్నాం. సో మరోవైపు చెప్పండి, మీరు అంటే యూనివర్సిటీల నుంచి రీసెర్చ్ చేసి తెప్పించుకొని అవన్నీ కూడా రైతులకి సమాచారం సేకరిస్తున్నారు. ఏ యూనివర్సిటీ నుంచి మీరు సమాచారం తెప్పించుకుంటున్నారు రైతుల కోసం? అలాగే ఈ వివిధ పంటలకు సంబంధించి కూడా మనం ఏవి చేయాలా అనే దాని కూడా పురుగు మందులు కానీ గడ్డి మందులు కానీ తర్వాత ఏవైనా పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా మనం వివిధ శాస్త్రవేత్తలతోటి కూడా
డిస్కస్ చేసి వాళ్ళ నుంచి సమాచారం తెచ్చుకొని, అలాగే వివిధ యూనివర్సిటీలు కూడా ఈ ఎన్జే రంగా యూనివర్సిటీ నుంచి సమాచారం కానీ, అలాగే జయశంకర్ తెలంగాణ సమాచారం కానీ, ఈ పంటలకి ఏవైతే శాస్త్రవేత్తలు మెరుగైన సలహాలు సూచనలు మెరుగైన విత్తనాలు ఏవైతే చెప్తున్నారో అవి కూడా అందుబాటులో కావాల్సిన రైతుల దృష్టిలో మా రైతుకి కూడా గ్రూప్ పెట్టాం, ఎఫ్పిఓ రైతు ఉత్పత్తిదారు సంఘం, ఇందులో జాయిన్ అయిన వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు ఈ సమాచారం అంతా ఇస్తూ మన దగ్గర ఉన్నవన్నీ వాళ్ళకి సమాచారం అందించే విధంగా కృషి చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ లాభాలన్నీ కూడా కేవలం మీ సంఘంలో చేరిన వారికైనా? అసలు ఈ సంఘంలో ఎలా చేరాలంటే ఏం చేయాలి? ఆ వాళ్ళకి డిస్కౌంట్లను ఇస్తారా? మేము అయితే యాక్చువల్గా ఎఫ్పిఓలో సంఘంలో ఉన్న వాళ్ళకే చేయడం కోసమే ఇది పెట్టుకునేది, కానీ ఇక్కడ ఏ రైతుకైనా సంఘం సభ్యుడికైనా ఒకటే పద్ధతిలో ఫాలో అవుతున్నాం. అలాగే ఇప్పటికి దీంట్లో ఉన్నది కూడా దీన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి చేస్తున్నాం కానీ తప్ప లాభాల విషయంలో ఇంకా పంచే ఇది కాకుండా దీనికి ఉన్న అనేక ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా దీన్ని అభివృద్ధి చేయాలా. అలాగే దీన్ని కట్టేదానికి కూడా ప్రభుత్వం ఇచ్చిన దానికంటే చాలా కొంత పడ్డది. దానిని కూడా నష్టాలు కూడా పూడ్చుకొని భవిష్యత్తులో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఏ విధంగా దీన్ని డిజైన్ చేయాలా దాని విషయంలో ఆ ఎక్స్పెండిచర్ అనేది వినియోగ సభ్యులతో చర్చించి చేయడం జరుగుతుంది. సో ఇది రైతు బుద్ధరాజు రాంబాబు గారు మనతో చెబుతున్నారు. రైతుల యొక్క అభివృద్ధి తమ యొక్క ప్రధాన ధ్యేయమని ఆయన మనతో చెబుతున్నారు. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం. For more videos like this, subscribe Big TV channel.